ఆ జిల్లాకు తీర ప్రాంతం ఉంది. దీంతో ఆక్వా సాగుకు శ్రీకారం చుట్టారు రైతులు. అయితే 40 ఏళ్లుగా సాగు చేస్తున్నా లాభాలు రావటం లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటున్నారు. నకిలీ సీడ్తో అంతా నష్టపోతామంటున్నారు. తమకు ప్రభుత్వమే అండగా ఉండాలంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలపై స్టోరీ. వ్యాప్తంగా రొయ్యల చెరువులు అనేది సాగు చేస్తుంటారు. రొయ్యలు చేపల చెరువులు అనేది సాగు చేస్తుంటారు. దీనికి సముద్ర తీర ప్రాంతంలో ఉప్పు నీటితోటి రొయ్య ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మంచినీటి చెరువులు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ విస్తారంగా రొయ్యలు పండించడంలో ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ చూస్తే రొయ్యలకి గతంలో రొయ్యల రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోయి ఎక్కడికక్కడ సాగులు అనేవి తగ్గటం జరిగింది. అలాగే ప్రస్తుతం వచ్చేలకే మనం సింగరాయకొండకు సంబంధించి ఇక్కడ చెరువుల దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతుల కష్టాలు అనేది మనం ఒకసారి తెలుసుకున్నాం. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో వేల ఎకరాల్లో రొయ్యల చెరువుల సాగు జరుగుతోంది. కొంతకాలంగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదంటున్నారు ఆక్వా రైతులు. సాగు ఖర్చు పెరగడం, రొయ్యల ధరలు తగ్గడం సమస్యగా మారిందంటున్నారు. నాసిరకం సీడ్ ఇచ్చి నిండా ముంచుతున్నారంటున్నారు. 40 ఏళ్ల నుంచి ఆక్వా సాగు చేస్తున్నామంటున్నారు రైతులు. గత కొన్నేళ్లుగా ఆక్వా సాగు దెబ్బతిందని, రొయ్యల చెరువులు వేసి ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యామంటున్నారు అన్నదాతలు. కానీ సీడు నాసిరకం సీడు రావడం వలన, కరెంటు అధిక రేట్లో ఉండటం వలన, వాతావరణం అనుకూలించక రైతులు బాగా నష్టపోతున్నారు. దీని వలన నష్టపోవడం వలన కొన్ని చెరువులు వేయలేక వదిలేస్తున్నారు. దీనిని గమనించి ప్రభుత్వం కరెంటు రాయితీ, నాసిరకం సీడ్ రాకుండా రైతులను కాపాడాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో కొన్ని ఉప్పునీటి చెరువులు కాగా మరికొన్ని మంచినీటి చెరువులున్నాయి. ఉప్పునీటి చెరువుల్లో వేసిన రొయ్యలు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మంచినీటి చెరువుల్లో కొంత వెసులుబాటు ఉందంటున్నారు రైతులు. 10 ఏళ్లకు ముందు టైగర్ రొయ్యను అధికంగా సాగు చేసేవారు. అయితే వాటికి వైరస్ రావడంతో అంతా నష్టపోయారు. అలాంటి సమయంలో వనామీ అనే రొయ్య సీడ్ మార్కెట్లోకి వచ్చింది. ఆ రొయ్యకు వైరస్ తక్కువగా రావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేవి. మేము గత 20 సంవత్సరాల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నామండి. సాగు చేస్తున్నా కానీ వీటి వల్ల మాకు ఏం వచ్చింది లేదు. కాకపోతే వీటి నమ్మకం ఉన్నాం కాబట్టి, చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాము. కానీ దీంట్లో ఆదాయాలు అయితే రావట్లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయంటే పవర్ వలన ఖర్చులు పెరుగుతున్నాయి, నాసిరకం సీడ్ వలన ఖర్చులు పెరుగుతున్నాయి. నాసిరకం సీడ్ వేయడం వలన 50 రోజులు రావాల్సిన గ్రోత్ 60-70 రోజులకు వస్తుందండి. అట్లా 60 రోజులకు వచ్చి ఖర్చు పెరిగిపోయి, ఫీడ్ ఖర్చు కానీ ఇవన్నీ పెరిగిపోయి, కరెంటు ఖర్చు కానీ పెరిగిపోయి మాకు ఆదాయాలు రావట్లేదండి. ఇవన్నీ ఆదాయాలు రావాలి, మేము మళ్ళీ కల్చర్ రన్నింగ్లో పెట్టుకోవాలి, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు డెవలప్ చేయాలంటే మటుకి అయితే గత కొన్నేళ్లుగా వనామీ రొయ్యలోనూ నకిలీ సీడ్ రావడంతో రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నకిలీ సీడ్ సాగుతో నిండా మునుగుతున్నారు. దీంతో మళ్లీ టైగర్ రొయ్యను సాగు చేస్తున్నారు రైతులు. పంట చేతికొచ్చినా నష్టం వచ్చినా తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఏపీలో మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆక్వా రైతుల ఆశలు చిగురించాయి. ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తామని సర్కార్ అంటోంది. తమకు కరెంట్ రాయితీతో పాటు నాణ్యమైన రొయ్యల సీడ్ ఇవ్వాలంటున్నారు ఆక్వా రైతులు. ఇటు రొయ్యల ధరను స్థిరీకరణ చేయాలంటున్నారు. ఇక్కడ రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. అంటే రొయ్యల రైతులకు సంబంధించి అన్నీ ఇన్ని కావు. గతంలో సీడ్ అంటే డూప్లికేట్ సీడ్ ఇవ్వటం వల్ల చాలా మంది నష్టపోవటం జరిగింది. అలాగే అంటే వర్షాలు పడినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ ఒక చెరువు అంటే బాగా పెరిగితే, రొయ్య బాగా పెరిగితేనే వీళ్ళకి ఆదాయం వస్తుంది, లేకపోతే పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డూప్లికేట్ రొయ్య సీడ్ ఇవ్వటం వల్ల గత ఏడాది చాలా నష్టపోయామని ప్రభుత్వం చర్యలు తీసుకొని తగు విధంగా నష్టపోని విధంగా రొయ్యల రైతులని కాపాడే విధంగా వారికి ఏదైనా లోన్లు కానీ, అలాగే ఏదైనా ఆర్థిక సాయంగా ప్రభుత్వం నుండి రావాలని ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.